ఫ్రెండ్స్ ని సెలెక్ట్ చేసుకోవడం ఎలా? మనకి మనసుకి నచ్చాలి. అది 10 సార్లు చూడక్కర్లేదు. కొంతమంది చాలా స్వీట్ గా మాట్లాడతారు, నీకెందుకు నేనున్నాను అది ఇది అని అంటారు. అవసరం వచ్చేటప్పటికి వాళ్ళు మీరు అన్నట్టు జంప్ అవుతారు. స్నేహంలో కూడా అంత గుడ్డిగా ఉండద్దు. ఇప్పుడు అవతల వాడు మంచిగానే మాట్లాడుతున్నాడు, మనకేం చెడు చేయలే, కానీ అవతల వాళ్ళ నుంచి మనకు 1% కూడా ఏ హెల్ప్ ఉండదు. నువ్వు మంచిగా ఉన్నంత మాత్రం నువ్వు మంచి ఫ్రెండ్ అవ్వవు, ఇతను నీకు మంచి ఫ్రెండ్. సో ఒక్కోసారి మన ఫ్రెండ్స్ ని మనం చెక్ చేయాల్సిన అవసరం ఉందంట. ఖచ్చితంగా. ఇప్పుడు పేరెంట్స్ చాలా మంది చూస్తున్నారు, పిల్లలు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు ఏంటి అన్నది ప్రతి ఒక్కళ్ళు కన్నేసి అబ్జర్వ్ చేస్తున్నారు. పేరెంట్స్ కనిపెట్టి పిల్లలకి చెప్తుంటే వాళ్ళు వినకపోతే ఏం చేయాలి? అలా చేయకూడదు. అలా కాదు, ఫ్రెండ్షిప్ చేయనివ్వండి, వాళ్ళ స్వేచ్ఛకు వదిలిపెట్టండి. అమ్మాయి అబ్బాయి అబ్బాయి అమ్మాయి స్నేహం చేయకూడదు. ఎందుకంటే చేయకూడదు, ఎందుకంటే గుడ్డిగా ఫ్రెండ్షిప్ చేయొద్దు, అసలు అవసరం లేదు మనకి. ఒక్క ఫ్రెండ్ ఉన్నా చాలండి, 100 మంది 10 మంది అవసరం లేదు. అసలు ఏ ఫ్రెండ్ మంచో కాదో ఎలా తెలుసుకోవడం? స్నేహం కలకాలం నిలవాలంటే ఎక్కువ టైం వాళ్ళతో జర్నీ ఉండాలి. అది ఎలా సాధ్యమవుతుంది? నమస్కారం, వెల్కమ్ టు హిట్. ప్రతి మనిషికి జీవితంలో ఎన్నో సందేహాలు ఉంటూ ఉంటాయి. మరి నడుస్తున్న జీవితం ఎన్నో సమస్యలతో సంతోషాలతో మిళితమై ఉంటుంది. మన మనసుకు నచ్చిన ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు అనుకోండి, స్నేహితుడు కానివ్వండి స్నేహితురాలు కానీ, ఒక ఫ్రెండ్, ఆ ఫ్రెండ్తో మనం అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాం. అయితే ఫ్రెండ్స్ చాలామంది జెన్యున్గా ఉండరు, టైం వచ్చినప్పుడు వాళ్ళ విశ్వరూపం చూపిస్తూ ఉంటారు. అయితే ఫ్రెండ్స్ని సెలెక్ట్ చేసుకోవడం ఎలా? ఈ విషయం ఎవరు చెప్తారు మనకి? ఇలాంటి విషయాలు చెప్పాలంటే మంచి లైఫ్ కోచ్ ఉండాలి, లేదంటే మోటివేషనల్ స్పీకర్ ఉండాలి. ఈరోజు మనతో పాటు రజనీ రమ గారు ఉన్నారు, చక్కటి మోటివేషనల్ స్పీకర్, లైఫ్ కోచ్. వీరిని అడిగి చాలా అమూల్యమైన విషయాలు ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. నమస్కారం అండి రజనీ రమ గారు. నమస్తే. రజనీ గారు, ప్రతి మనిషికి ఫ్రెండ్ చాలా ముఖ్యం. ఒక ఫ్రెండ్ అంటే అన్నీ ఉన్నట్టే. నిజమైన ఫ్రెండు స్వచ్ఛమైన మనసుతో ఉండి మన మంచి కోరుకునే ఫ్రెండ్ దొరకడం మన అదృష్టం. అయితే ఫ్రెండ్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? బాల్య దశ నుండి వృద్ధాప్యం వరకు ప్రతి స్టేజ్లో కూడా ఫ్రెండ్ సపోర్ట్ చాలా అవసరం ఉంది. చాలామంది పేరెంట్స్, మన ఇండియన్ పేరెంట్స్ ఏమంటారంటే, అరే ఫ్రెండ్షిప్ చేయి, ఫ్రెండ్స్తో జాగ్రత్తగా ఉండు, మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయి అంటారు. అసలు ఏ ఫ్రెండ్ మంచో కాదో ఎలా తెలుసుకోవడం? అంటే ఇది చిన్న వయసులోనే ఎలాంటి ఫ్రెండ్ని సెలెక్ట్ చేసుకోవాలనేది అంత ఇదిగా తెలియకపోవచ్చు. ఒక మూవీలో చూపిస్తాడు, అదే మూవీ గుర్తులేదు నాకు. చిన్న బాబుగా ఉన్నప్పుడే ఫస్ట్ ఇంప్రెషన్ పడిందంట ఆ పాప మీద, అది చూపిస్తాడు. త్రూ అవుట్ మూవీ కొంచెం దెబ్బలాడుకుంటూ అలా అలా ఉంటూ ఉంటారు. ఈ మధ్య ఏదో రిలీజ్ అయినట్టుంది. అయితే ప్రతిదానికి పోటీ ఇస్తూ నెగిటివ్గా తయారవుతుంది తర్వాత, కానీ మనసులో మాత్రం ఇష్టం ప్రేమ ఉంటుంది. అంటే ఆమెలో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏవో తనకి సూట్ అయ్యాయి, ఇష్టపడ్డాడు అనేది మనకు అర్థమవుతుంది. అంటే లవ్ యాంగిల్లో చూడొద్దు ఒక ఫ్రెండ్. ఆ లవ్ చేసుకోవడమా మ్యారేజ్ చేసుకోవడం అనేది కంక్లూజన్, అది కాదు చూడాల్సిందే. ఫ్రెండ్ని సెలెక్ట్ చేసుకోవడం. నాకు ఒక మంచి ఫ్రెండ్ ఉందిరా, నాకు ఒక మంచి లవర్ ఉందిరా అని అందరితో చెప్తూ ఉంటాడు అనమాట. అలా మనకి మనసుకి నచ్చాలి, అది 10 సార్లు చూడక్కర్లేదు. ఫస్ట్ లుక్ లోనే, ఒక మాటలోనే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ, మాట కానీ, చూపు కానీ, నవ్వు కానీ, రిసీవ్ చేసుకునే విధానం కానీ ఒక్క నిమిషంలోనే మనకి అర్థమైపోతుంది పాజిటివ్ గా ఉందా నెగటివ్ గా ఉందా అనేది. ఇది ఎవరి ఎక్స్పీరియన్స్ కి వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఫ్రెండ్షిప్ చేశారనుకోండి ఎవరితోన్నా, మీకు అర్థం కావాలి అది. కొంతమంది చాలా స్వీట్ గా మాట్లాడతారు, చాలా అంటే చాలా, నీకెందుకు నేనున్నాను అది ఇది అని అంటారు. అవసరం వచ్చేటప్పటికి వాళ్ళు మీరు అన్నట్టు జంప్ అవుతారు. ఇంకొకటి రాంగ్ అడ్వైజెస్ ఇస్తూ ఉంటారు. అవును, ఇది చాలా డేంజర్ కదా. ఇప్పుడు చాలా బాగా క్లోజ్ గా ఉంటూ పర్సనల్ విషయాలకు కూడా వచ్చేసి, అంటే చిన్న వయసులో అవన్నీ ఉండకపోవచ్చు, పెద్దవాళ్ళం అయిన తర్వాత, ఒక ఏజ్కి వచ్చిన తర్వాత దగ్గర నుంచి ఏ ఏజ్ లోనైనా పెద్ద వయసులో వాళ్ళకి ఏంటంటే మంచిగా స్వీట్ గా మాట్లాడుతున్నట్టే ఉంటారు, అడగకపోయినా అనవసరమైన సలహాలు ఇస్తూ ఉంటారు, అడిగితే కూడా సరైన సలహా ఇవ్వరు. ఇది ఎక్కడ వస్తుందంటే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ దృష్టిలో పెట్టుకుని యువతల వాళ్ళకి సలహా ఇస్తారు. అదేలా? అవును.
నీ పరిస్థితిని అర్థం చేసుకుని నీకు అనుగుణంగా నీ ఫ్యామిలీకి అనుగుణంగా నీకు సలహా ఇవ్వగలగాలి. అవును. అంత మంచి సలహా ఇవ్వలేకపోవచ్చు. ఉమ్. అలా ఇచ్చేవాళ్ళు ఉంటారు. కానీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలని నేను చెప్పాను. మన మనసుకి సూట్ అవుతారు, వాళ్ళు నచ్చేస్తారు ఒక్కసారి. కానీ రజనీ గారు ప్రతి ఒక్కళ్ళకి కూడా నచ్చే ఫ్రెండ్షిప్ చేస్తారు. అవును, చిన్న చిన్న వాటికే టెంప్ట్ అయిపోయి నిజమేలే నా ఫ్రెండ్. అవును. ఇప్పుడు కొలీగ్స్ ఉంటారు, ఒకే ఆఫీస్ లో వర్క్ చేస్తాం, పక్క పక్కనే సీట్స్ ఉంటాయి కాబట్టి అలా ఆ మాట ఏ మాట మాట్లాడుకునేసరికి కొన్ని రోజులకి తను ఫ్రెండ్ అయిపోతుంటారు. తర్వాత కదా ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు కదా వాళ్ళలో ఉన్న యాంగిల్ బయటకు వచ్చేది. అది ముందుగా గ్రహించే అవకాశం అదే ఉంటుంది చెప్తున్నా. మాట్లాడేటప్పుడు. ఇప్పుడు మన మనస్తత్వం అనేది ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు మన ఫ్యామిలీలో ఒక ఇది పద్ధతి ఉంటుంది. అమ్మా నాన్న దాన ధర్మాలు చేసేవాళ్ళు, మంచి మనస్తత్వం, ఎవరికైనా హెల్ప్ చేసే నేచర్ ఉంటుంది. ఎవరైనా కష్టపడితే జాలి పడతారు, చూడలేరు. ఏ విధంగా కానీ ఏదో ఒక విధంగా చిన్నదో పెద్దదో సాయం చేస్తూ ఉండే నేచర్ ఒకటి ఉంటుంది. ఒక మంచి మాట చెప్పే నేచర్ ఉంటుంది. ఎవరైనా తగు పడుతుంటే వెళ్ళి ఒక మంచి సర్ది చెప్పడమా, ఒక న్యాయం మాట చెప్పడమా అనేది జరుగుతుంటుంది. అది పిల్లలు చూస్తూ చూస్తూ పెరిగినట్లయితే అబ్వియస్లీ చూస్తారు, ఆ నేచర్ పిల్లలకు కూడా వస్తుంది. వచ్చినప్పుడు ఇతని నేచర్ ఎలా ఉంటుంది, అలాగే ఉంటుంది, ఒక మంచి స్వభావంగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి మంచి స్వభావం ఉన్న వాళ్ళతోనే స్నేహం చేయాలని అనిపిస్తుంది కదా. అనిపించినప్పుడు అలాంటి వాళ్ళు దొరికినప్పుడు హార్ట్ కి టచ్ అవుతుంది వాళ్ళకి. నాకు సూటబుల్ ఫ్రెండ్ అంటే కొన్ని సందర్భాల్లో మనం టెస్ట్ కూడా చేసుకోవచ్చు. టెస్ట్ అని కాదు, మనం రన్ అవుతున్న డేస్ లో ఆ అమ్మాయి గాని అబ్బాయి గాని, నేను అమ్మాయినైతే అమ్మాయితోనే చేస్తా స్నేహం, అబ్బాయిలతో ఎందుకు చేస్తాను, నేనైతే చేయను. అలాగే అబ్బాయిలు అయితే అబ్బాయిలతోనే చేయాలి స్నేహం. అమ్మాయి అమ్మాయి స్నేహం చేయకూడదు. ఎందుకంటే ఎక్కడ మ్యాచ్ అవుతుంది వాళ్ళకి. ఈమెమో లేడీ మెంటాలిటీతో ఆలోచిస్తుంది, అతను మేల్ మెంటాలిటీతో ఆలోచిస్తాడు. ఇప్పుడు ఒక భార్య భర్తగా ఎందుకు పడటం లేదు, ఆలోచనలు విడివిడిగా ఎలా అబ్బాయి అమ్మాయి ఆలోచనలు ఉండటం వల్ల ఇద్దరికి సెట్ అవ్వదు, అక్కడ మ్యాచ్ అవ్వదు. అబ్బాయిగా నీ అభిప్రాయం వేరుంటుంది, అమ్మాయిగా నీ అభిప్రాయం. అమ్మాయిగా నాకు ఏవో ఫర్ ఎగ్జాంపుల్ డేట్ లో నాకు నొప్పులు వస్తున్నాయి అంటావు, ఆ అబ్బాయికి ఏమర్థం అవుతుంది, నొప్పి టాబ్లెట్ వేసుకో అంటాడు. అది ఒక అమ్మాయితో అయితే తనకు తెలుస్తుంది కాబట్టి తన బాధ తన రిసీవింగ్ వేరే ఉంటుంది. సో అమ్మాయిలతోనే స్నేహం చేయాలన్నది అందుకనే. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే నాకు చాలా మాటకి మాట సాయం చేయడం కానీ, నాకు ఏదైనా లేదు అంటే వెంటనే స్పందించి, లేదు అనకపోయినా సరే లేదని అర్థం చేసుకుని తను ఇస్తున్నాడు, లేకపోతే అబ్బాయికి అమ్మాయి ఇస్తున్నాడు అని అనుకో. లేదు తను ఏదైనా బాధపడుతుంటే దగ్గర కూర్చొని ఓదార్చాడు అని అనుకో. ఎక్కడికైనా వెళ్ళాలంటే తోడుగా వచ్చారు అని అనుకోండి. ఏదైనా చిన్న వస్తువులు ఏమన్నా అవసరమైతే అడగకుండానే ఇచ్చారు, లేదా అడిగితే ఇచ్చారు. ఇలా కొంతకాలం రన్ అయినప్పుడు ఫ్రెండ్షిప్ వాళ్ళకి అర్థమవుతుంది ఒకళ్ళంటే ఒకళ్ళు అనేది. సో వాళ్ళతో మనం పర్మనెంట్ స్నేహం చేయొచ్చు. ఇప్పుడు ప్రతిదానికి మనం సొంత ఎక్స్పీరియన్సెస్ చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు నా లైఫ్ లో ఫ్రెండ్స్ చూసుకుంటే నాకు అలాంటి ఫ్రెండ్సే ఉన్నారు. ఎందుకంటే నా మనసుకు దగ్గరకు వచ్చిన వాళ్ళు, నాతో మ్యాచ్ అయిన వాళ్ళతోనే నేను ఫ్రెండ్షిప్ చేస్తాను. మీరు మోటివేషనల్ స్పీకర్ కాబట్టి మీరు ఎదుటివారి యొక్క మానసిక స్థితిని వెంటనే గ్రహించగలుగుతారు కాబట్టి, మీకు ఆ టెక్నిక్స్ తెలుసు కాబట్టి మీకు మంచి ఫ్రెండ్స్ వచ్చారు. కానీ మాలాంటి సామాన్యులకి అది సాధ్యం కాదు. ఎస్పెషల్లీ అబ్బాయిల విషయానికి వచ్చేసరికి మగవాళ్ళు కొంచెం అంత లాజికల్గా ఆలోచించరు, అమ్మాయిలు ఆలోచించినంత తెలివిగా ఆలోచించరు. పాపం వాళ్ళు అందరినీ నమ్మేస్తారు, మోసపోతూ ఉంటారు. అబ్బాయిల్ని వాళ్ళని అంటే తప్పుడు మార్గంలో తీసుకెళ్ళిపోయే ఫ్రెండ్స్ కూడా ఉంటారు. సిగరెట్స్, మందు ఇలాంటివి నేర్పించడం అన్నీ ఉంటాయి. డబ్బుల విషయంలో కూడా అరే మామ ఇచ్చేస్తాం రా నీకు అది ఇది చెప్పి తీసేసుకుంటా ఉంటారు. మళ్ళీ అడిగితే ఫోన్ లిఫ్ట్ చేయరు. ఇట్లాంటి అరే ఎంతో నమ్మి నేను వీడికి డబ్బులు ఇచ్చాను నాకు రిటర్న్ ఇవ్వట్లేదు అని బాధపడిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే మోటివేషన్? ఇందులో మళ్ళీ రకాలు ఉన్నాయి. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్ని కాబట్టి నాకు తెలుసు అని మీరు అంటున్నారు. నేను చిన్నప్పటి నుంచి కాదుగా. అంటే నేచర్ ఒకటి ఉండాలి. ఇప్పుడు మీ నేచర్ ప్రకారం మీకు మ్యాచ్ అయ్యే స్నేహాన్ని మీరు ఎంచుకోగలగాలి. అది ఫస్ట్ క్లాస్ నుంచి కూడా ఫ్రెండ్స్ ఉండుంటారు కదా మీకు. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ లోనూ 4-5 కలిసి ఉంటాం, 7th క్లాస్ లోనూ ఉంటాం, ఇంటర్లో ఉంటాం, అది త్రూ అవుట్ లైఫ్ ఆ టైంకి తగ్గ ఫ్రెండ్స్ వస్తుంటారు. కాబట్టి మనకి తగ్గ వాళ్ళనే ఎంచుకోవాలి ఇంతే. ఇందులో తర్వాత వయసు వచ్చిన తర్వాత మనకి విచక్షణ ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అడుగుతాం, మీ డాడీ ఏం జాబ్ చేస్తారని అడుగుతాం. అది కూడా మన బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడం అనమాట. సో మంచి ఇది అని మనకు అనిపిస్తుంది. అంటే అది ప్రతిదీ మనం చెప్పలేము, అది చూసుకుని మనం ఫ్రెండ్షిప్ చేయాలి. అది మంచి ఫ్యామిలీయా, వాడు మంచిగా చదువుతున్నాడా, మనకి మంచి మాటలు చెప్తున్నాడు, ఇలాంటివన్నీ ఆలోచించుకోవాలి. తర్వాత ఏంటంటే మోసం అని అన్నారు మీరు. ఇందులో అవతల వాడు మోసం చేయటం వేరు, తనకు తాను మోసం చేసుకోవడం కూడా ఉంటుంది ఫ్రెండ్స్లో. ఎలా అంటే ఓవర్గా వెళ్ళిపోవడం.
ఓవర్గా జాలి పడిపోవడం, ఓవర్గా అతిగా స్పందించే, ఎక్కువ వాళ్ళని ప్రేమించేయడము, ఎక్కువ ప్రేమించి అడిక్ట్ అయిపోవడం, వాళ్ళకి అడిగినా అడగపోయినా ఎక్కువగా ఇచ్చేసేయడము. ఇప్పుడు అవతల వాడు దాన్ని లిమిటెడ్ గా వాడుకున్నాడు అనుకోండి, అది గుడ్ ఫ్రెండ్. ఓకే, నువ్వు దోచేసి పెట్టేస్తున్నావు, అతనికి సెన్స్ ఉండాలి. అరే అడగగానే ఎంత ఇచ్చేస్తున్నాడు, మనం కూడా అట్లా తీసుకోవడం మంచిది కాదు అని అతను కూడా కొంచెం ఆలోచించి లిమిట్ గా తీసుకోవాలి, చాలు అని చెప్పి అనాలి. ఇస్తున్నారు కదా అని తీసుకుంటూ ఉంటారు. వీడికేం ప్రేమ ఎక్కువైపోతూ ఉంటుంది. అయ్యో పాపం బాధల్లో ఉన్నాడు, అయ్యో పాపం వాడికి జేబులో రూపాయి లేదు, అయ్యో పాపం వాడికి ఉద్యోగం లేదు, ఇలా ఆలోచించేసి ఏం చేస్తాడు, నొప్పి వస్తే వీడే హాస్పిటల్కి తీసుకెళ్తాడు. మరి ఏదైనా వైద్యానికి చేయించాలంటే డబ్బులు తినే కడతాడు. ఉన్నారు అలాంటి వాళ్ళు. మరి అలాగే డబ్బులు జేబులో పెట్టి నువ్వు ఖర్చులకు ఉంచుకో, నీకు ఇంకా జాబ్ లేదు కదా, ఇంట్లో షెల్టర్ ఇవ్వడం, ఇవన్నీ ఇచ్చి వైఫ్ చెప్తున్నా కూడా వినకుండా వీళ్ళిద్దరు గొడవలు. వాడిని ఇంట్లోనే పెట్టుకొని కన్నబిడ్డలాగా చూసుకున్న ఫ్రెండ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఉద్యోగం ఇప్పించి వాళ్ళు అబ్రాడ్ వెళ్ళేదానికి కూడా సహాయం చేసి వీడికి ఉద్యోగం పోగొట్టుకుని పెళ్ళంతా గొడవలు పడి సరైన ఉద్యోగం సరైన జీతం లేక టాప్ నుంచి కిందకి పడిపోయిన వాళ్ళు ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు. వాళ్ళేమో అబ్రాడ్కి వెళ్ళిపోయి లక్షల మీద జీతాలు సంపాదించుకుని వాళ్ళు బ్రహ్మాండంగా జీవిస్తున్నారు. అంటే ఏంటి, ఇది తనకి తాను మోసం చేసుకోవటమే కదా. అంటే స్నేహంలో కూడా అంత గుడ్డిగా ఉండద్దు. ఇప్పుడు అవతల వాడు మంచిగానే మాట్లాడుతున్నాడు, మనకేం చెడు చేయలే, కానీ అవతల వాళ్ళ నుంచి మనకు 1% కూడా ఏ హెల్ప్ ఉండదు. మనమే చేస్తున్నాం, మనమే చేస్తున్నాం. మనకి ఏ కష్టకాలం వచ్చినా మనం చెప్పుకోము, మనం అడగము. చెప్పుకున్నా చెప్పుకోకపోయినా అవతల వాడు గ్రహించాలి, మనం అడిగినా అడగపోయినా మనకి ఇవ్వాలి. అది ఫ్రెండ్షిప్ అంటే. నువ్వు మంచిగా ఉన్నంత మాత్రం నువ్వు మంచి ఫ్రెండ్ అవ్వవు, ఇతను నీకు మంచి ఫ్రెండ్. నువ్వు ఒక్కడవే మంచిగా ఉంటే సరిపోదు, అవతల నుంచి కూడా నీకు అటువంటి ప్రేమ అనేది కమ్యూనికేషన్ రావాలి. నువ్వు ఒక్కడవే నీ జేబులు నీళ్లు అంతా గుల్ల చేసుకుంటే అది కూడా నాట్ కరెక్ట్. సో ఒక్కోసారి మన ఫ్రెండ్స్ మనం చెక్ చేయాల్సిన అవసరం ఉందంట. ఖచ్చితంగా. ఇప్పుడు మనం ఏంటో తెలియాలంటే, ఇప్పుడు వీడెవరో మనకు తెలియాలంటే వాడి ఫ్రెండ్స్ చూస్తే తెలుస్తుందంట. అవును, విన్నాం. సెలక్షన్ అనేది అక్కడ అలా ఉండాలి. ఎవరితో పడితే వాళ్ళతో స్నేహం చేస్తే వాళ్ళ అలవాట్లు ఏంటో తెలియదు, వాళ్ళ మాటలు, వాళ్ళ బుద్ధి, వాళ్ళ ఆలోచనలు ఏంటో మనకు తెలియదు. కొంతకాలం జర్నీ చేసిన తర్వాత మనకు తెలుస్తుంది. తెలిసినప్పుడు ఫిల్టర్ చేసుకోవాలి మనం. అంత ఈజీ అండి? ఎందుకు ఈజీ కాదు, వాళ్ళకి మనకేంటి. ఇప్పుడు మనం ఒక స్కూల్లో జాయిన్ అయ్యాము, జాయిన్ అయినప్పుడు ఆ 1 year చదువుతాం కదా, చదివినప్పుడు 1 year కాలంలో అందరితో ఫ్రెండ్షిప్ చేయాలి. ఒకరితో ఇద్దరితో చేసి కూర్చోకూడదు, అందరితో మాట్లాడాలి. మాట్లాడినప్పుడు మన మనసుకి ఎవరు దగ్గరగా వస్తారో, సూటబుల్ గా ఉంటారో, మన లక్షణాలకి వాళ్ళకి మ్యాచ్ అవుతుందో వాళ్ళని ఉంచుకోవాలి మనం. మిగతా వాళ్ళని ఫిల్టర్ చేసేసుకోవచ్చు, వాళ్ళేం కొట్టరు మనల్ని. 1 year తర్వాత నెక్స్ట్ క్లాస్ ప్రమోట్ అయ్యాం అనుకోండి, క్లాస్ వరకు అయితే ఓకే మేడం, కానీ కొలీగ్స్ విషయంలో చేస్తుంటారు. గవర్నమెంట్ జాబ్స్ అయితే ఇంకా చాలా సంవత్సరాలు చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఒకటి విషయం ఏంటంటే, స్నేహం కలకాలం నిలవాలంటే ఎక్కువ టైం వాళ్ళతో జర్నీ ఉండాలి. అది ఎలా సాధ్యం అవుతుందంటే స్కూల్ డేస్ నుంచి స్టార్ట్ అవుతుంది. చిన్ననాటి స్నేహితులు ఇప్పటికీ కొంతమందికి ఉంటారు, అది మనకి మంచి స్నేహమే అని చెప్పుకోవాలి. అదే నేను చెప్పినట్టు ఫిల్టర్ చేసుకుంటూ వెళ్తే. మధ్యలో కలీగ్స్ అనేవాళ్ళు జాబ్లో వస్తారు, వాళ్ళు ఏంటి, వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి, వాళ్ళ అలవాట్లు, నేచర్ ఏంటి మనకు తెలీదు. మళ్ళీ ఒక 2-3 years తర్వాత మనకు జాబ్ మారాం, ఇంకొకళ్ళు వస్తారు. ఎలా మనం వీళ్ళని సెలెక్ట్ చేసుకోగలం, ఎలా జడ్జి చేయగలం వాళ్ళు ఏంటి అనేది మనకు తెలీదు. కాబట్టి ఇవి టెంపరీ ఫ్రెండ్షిప్స్ అనమాట. అయినా కూడా కనిపెట్టచ్చు మనం. కొంతకాలం జాబ్ చేస్తున్నామంటే ఇక్కడ కూడా సేమ్ రూల్, అందరితో మూవ్ అవ్వండి. ఎవరు ఎలాంటి వాళ్ళు మనం కనిపెట్టలేమో 25-30 ఏళ్ళు వచ్చాక. కనిపెట్టగలగాలి, విచక్షణను ఉపయోగించాలి. ఇప్పుడు స్వీట్ గా మాట్లాడుతున్నాడు కదా అని మన దగ్గరికి వెళ్ళిపోకూడదు. ఏమో స్వీట్ గా మాట్లాడి రేపు మనల్నే ముంచవచ్చు కదా, లేకపోతే పై మాటలే కావచ్చు కదా, సమయానికి ఉపయోగపడకపోవచ్చు కదా, లేకపోతే మనకేదైనా ఆపద వచ్చినప్పుడు జంప్ చేసి వెళ్ళిపోవచ్చు కదా. స్వీట్ గా మాట్లాడితే ఎలా సరిపోతుంది? ఇప్పుడు బ్లైండ్ గా రిలేషన్ కంటిన్యూ చేయాలి, ఊరికే మాటలతో అవ్వదు కదా. మనకు కష్టం వచ్చినప్పుడు అది ఒక చర్యలో చూపించాలి. చూపించినప్పుడు ఎస్ మనకి ఇతను మంచి ఫ్రెండ్ అని మనం దగ్గర చేసుకోవడానికి అవకాశం ఉంది. అడగకుండానే సాయం చేసేవాడు మంచి స్నేహితుడు, కష్టంలో సుఖంలో నేనున్నాను అనేవాడే ఫ్రెండ్. మేడం, ఇక్కడ ఇంకొక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, స్టార్టింగ్ అందరూ మంచిగానే ఉంటారు, ఎప్పుడో కష్టం వస్తుంది, ఎప్పుడో అవసరం పడుతుంది, అప్పటి వరకు వీళ్ళు మంచిగా వాళ్ళ పబ్బం గడుపుకుంటా ఉంటారు. నిజమైన అవసరం వచ్చినప్పుడు మీరు అన్నట్టు అలాంటివి ఎప్పుడో గానీ రావు, కానీ నార్మల్ గా కూడా మన వాళ్ళతో జర్నీ చేస్తున్నప్పుడు వాళ్ళ నేచర్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు మనం ఒక మాట మాట్లాడితే ఏకీభవించరు ఒక్కొక్కళ్ళు, సో అలా మాట్లాడేటప్పుడే మనం కనిపెట్టాలంట. అవును, తెలుస్తుంది ఖచ్చితంగా. ఓకే. ఇప్పుడు
నాకు హర్షిత గారు నాకు ఒక బాధ వచ్చింది, నాకు కాలు నొప్పి వచ్చింది అన్నాను. రజనీ గారు నాకు కూడా కాలు నొప్పి అన్నారు అనుకోండి, నువ్వేం ఫ్రెండ్ నాకు? నేనైతే ఏం చేస్తానంటే, నాకు నొప్పి ఉన్నా సరే, అయ్యో అమ్మ అట్లా నొప్పి వచ్చిందా, ఒక పని చేద్దాం, ఒకసారి నాకు నొప్పి వచ్చినప్పుడు నేను పలానా మందు రాసుకున్నాను, ఈ మందు రాసుకో అన్నాను అనుకో, అక్కడ ఏం కనిపిస్తుంది, నేను పోటీగా నీకు చెప్పకపోవడం కనిపిస్తుంది. అంటే నీ బాధను నేను గుర్తుపట్టాను, నీ బాధని నేను రిసీవ్ చేసుకున్నది తెలుస్తుంది. నాకు బాధ ఉన్నా నేను దాచుకున్నాను అంటే అది త్యాగం. నీ బాధను నేను గుర్తించాను అంటే నిన్ను నేను రిసీవ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ మందు రాసుకోమ్మా, నేను ఒకసారి వాడాను తగ్గింది అని అంటే అక్కడ భరోసా ఇస్తున్నాను, తగ్గింది అనే భరోసా ఇస్తున్నాను. ఇది రాసుకో అని ఇచ్చానంటే నీకు నేను హెల్ప్ చేస్తున్నాను. మళ్ళీ నువ్వు వెళ్ళి ఆయింట్మెంట్ కొనుక్కో, పేరు రాసుకో అని నేను అనలా, నీకు అది ఖర్చు, నీకు ఆ ఖర్చు నేను తగ్గించాను. ఇది ఇలా ఉండాలి. ఇది కొనసాగింది అనుకోండి కొంతకాలం, ఇలాంటి సందర్భాలు అనేకం వస్తూ ఉంటాయి. ఒక నొప్పే కాదు, మందే కాదు, రెగ్యులర్గా కొన్ని వందల మాటలు మాట్లాడుకుంటూ ఉంటాం. మాటల్లోనే ఆప్యాయత అనేది, మంచితనం అనేది కనపడుతుంది. సో మాటల్లోనే వాళ్ళ నేచర్ ఏంటన్నది తెలుస్తుంది. ఖచ్చితంగా పసిగట్టగలగాలి. గుడ్డిగా ఎందుకు చేయాలి అసలు? గుడ్డిగా ఫ్రెండ్షిప్ చేయొద్దు అసలు, అవసరం లేదు మనకి. ఒక్క ఫ్రెండ్ ఉన్నా చాలండి, 100 మంది 10 మంది అవసరం లేదు. మంచి ఫ్రెండ్ ఆపదలో, అంటే ఆపదలో ఆదుకోవటానికైనా ఫ్రెండ్ అంటే అట్లా అనట్లేదు నేను. ఆపదలో ఆదుకునే మనస్తత్వం ఉన్నవాడు మామూలు రెగ్యులర్గా కూడా మనతో మంచిగా ఉంటాడు, అది మంచి స్నేహం. మీరు అన్నట్టు ఆపద ఎప్పుడో కానీ రాదు. మనకి మంచి చెయ్యకపోయినా పర్వాలేదు, మన ఫ్రెండ్ మనకి చెడు చేయకూడదు, చేయకూడదు. అవును, అటువంటి ఫ్రెండ్స్ ని సెలెక్ట్ చేసుకోవడం ఒక పెద్ద కళ. అది మీరు అన్నారు కొలీగ్, లైఫ్ లో మధ్యలో వచ్చినాడు కొలీగ్, లైఫ్ టైం ఉంటాడా అని అంటే ఉన్నవాళ్ళు ఉన్నారు, నాకున్నారు. నా లైఫ్ మధ్యలో కలిసిన ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్నారు, ఇంకా ముందు కూడా ఉంటారు. మరి ఎప్పుడో నేను చిన్ననాడు 5వ క్లాస్ 6వ క్లాస్ చదువుకున్న ఒక ఫ్రెండ్ ఇలా షో చూసి నాకు ఫోన్ చేసి ఆనాటి ప్రేమను ఎలా చూపించారో తెలుసా? చాలా బాగా చూపించారు ఆ ప్రేమని. మరి చిన్నప్పుడు మీరు ఫ్రెండ్స్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీ పేరెంట్స్ ఎట్లా రియాక్ట్ అయ్యారు? ఎలా ఎటువంటి ఫ్రెండ్స్ని సెలెక్ట్ చేసుకోవాలని ఏమైనా చెప్పారా మీకు? అలా ఏం చెప్పలేదు. కాకపోతే మా మదర్ మంచి ఫ్రెండ్షిప్ చేసే నేచర్గా ఉండేవారు. అందరినీ కలుపుకోవడము, అందరితో ఫ్రెండ్షిప్ చేయడము, అంటే నేను అదొకటే గ్రహించగలిగాను. అందరితో కలిసిమెలిసి ఉండేవారు, అందరికీ హెల్పింగ్ నేచర్గా ఉండేవారు, మంచిగా మాట్లాడేవారు, ఒకరికి ఏదైనా ఇబ్బంది వస్తే ఒక మంచి సలహా ఇచ్చేవారు, ఎవరైనా తగులాడుకున్నా పెద్ద మనిషిలాగా మాట చెప్పేవారు. ఈ నేచరు అదే నేను చెప్పింది, పేరెంట్స్ని చూసి కూడా పిల్లలు నేర్చుకుంటారు. ఇంకోటి, మీ పేరెంట్స్ ఏమైనా చెప్పారా అని అంటే నాకు ఒకటే చెప్పేవారు, ఏ ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళకు, ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడకు, ఎవరితో పడితే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొద్దు, ఇలా భయపడుతూ ఉండేవారు. అసలు నేను పట్టించుకునేదాన్ని కాదు, ఎందుకంటే నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే అటు వెళ్ళేదాన్ని, అది ఫెయిల్ అయ్యేదని కాదు. ఆ నమ్మకంతోనే ఈ రోజు వరకు నడుస్తూ ఉన్నాను. ఈ రోజుల్లో పేరెంట్స్ చాలా మంది చూస్తున్నారు పిల్లలు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు ఏంటి అన్నది ప్రతి ఒక్కళ్ళు కన్నేసి అబ్జర్వ్ చేస్తున్నారు. పేరెంట్స్ కనిపెట్టి పిల్లలకి చెప్తుంటే వాళ్ళు వినకపోతే ఏం చేయాలి? అలా ఉండదు, అలా చేయకూడదు, అలా కాదు. ఫ్రెండ్షిప్ చేయనివ్వండి, వాళ్ళ స్వేచ్ఛకు వదిలిపెట్టండి. చేసినప్పుడు ఫ్రెండ్స్ని ఇంటికి ఇన్వైట్ చేయండి. ఓకే, ఇంటికి ఇన్వైట్ చేయండి. ఓకే, ఎంతమంది అయినా నో ప్రాబ్లం. ఒక బర్త్డే వచ్చిందా, లేకపోతే సండే వచ్చిందా, అప్పుడప్పుడు పిల్లలందరికీ కొంచెం ఆట విడుపు కావాలి. ఎప్పుడు స్కూలు ఇల్లు కాకుండా, మా చిన్నప్పుడు అయితే సండే ఎప్పుడన్నా మీ ఇంటికి వెళ్దామా అని నలుగురు అనుకుని అట్లా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళేవాళ్ళం. అలాగే ఆ ఫ్రెండ్స్ అందరూ మా ఇంటికి వచ్చేవారు. అలా మా ఇంట్లో డిన్నర్ అంటే లంచ్ కానీ అట్లా తినేవాళ్ళం. అలాగే వాళ్ళ ఇంట్లో కూడా. సో ఇది ఫ్రెండ్స్ని ఇళ్ళకి పిలిచేవాళ్ళం కాబట్టి అప్పట్లో ఇలాంటి భయాలు చాలా తక్కువ ఉండేవి. వెధవలు ఎప్పుడు ఉంటారు, అది పక్కగా పెడితే నార్మల్గా అయితే మంచిగా పెరిగిన వాళ్ళే ఉంటారు కదా, ఆ టైంలో పెంపకాలు బాగుండేవి. సో ఇప్పుడు కూడా ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ని ఇంటికి పిలవండి. అమ్మో వాళ్ళందరికి ఇప్పుడు వండి పెట్టాలా అంటే, మీ పిల్లల మంచి కోసం మీరు వండి పెట్టాలి, తప్పదు. ఇప్పుడు ఏముందండి, ఆర్డర్ ఇస్తే బోల్డ్ వస్తున్నాయి కదా, ఏదో 2-3 మీరు చేయండి, 2-3 తెప్పించండి, సరదాగా అందరూ తింటూ ఉంటారు. మీరు వెళ్ళకండి, వడ్డించకండి, లోపలికి పండి, మీ చెవులు కాస్త అక్కడ పెట్టండి. ఏ పిల్లలు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ మాటలు ఎలా సాగుతున్నాయి, ఏ టాపిక్స్ మీద సాగుతున్నాయి, మాట్లాడే విధానం, రిసీవ్ చేసుకునే విధానం, అంటే ఎవరో ఒకరు క్వశ్చన్ వేస్తుంటారు, ఆన్సర్ చెప్తుంటారు, ఆ రిసీవింగ్స్ ఎలా ఉన్నాయి, ఎవరికైనా ఒకళ్ళ మీద కోపాలు వస్తున్నాయా, కోపంతో ఏమన్నా మాటలు ఏమన్నా రువ్వుకుంటున్నారా, ఇవన్నీ మీరు గమనించవచ్చు. గమనించి మనం కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు ఆ ఫ్రెండ్స్ లో ఎంతమంది మంచి వాళ్ళు ఉన్నారని. పిల్లలకి
తెలియకపోవచ్చు, మనం కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా మీ ఫ్రెండ్స్ మీ ఒపీనియన్ మీరు చెప్పచ్చు. ఓకే, అలా కూడా అదే టెక్నిక్. అవును, అలా చేయాలి, అలాగే చేయాలి. అప్పుడు మీరు సెకండరీగా వాళ్ళ ఇంటికి ఎప్పుడైనా పంపచ్చు, ఆ ధైర్యం మీకు వస్తుంది, ఆ భరోసా. లేకపోతే ఎలా పంపించగలుగుతారు? ఇప్పుడు అంటే మన పిల్లలు ఎలాంటి వాళ్ళు, స్నేహితులు కూడా అలాంటి వాళ్ళే ఉంటారని చెప్పడానికి ఇదంతా. ఇప్పుడు మీరు పెంచిన పెంపకం ఎలా ఉంటే మీ పిల్లలు అలా ఉంటారు. అవును, దాన్ని బట్టి వాళ్ళ సెలెక్షన్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటుంది. సో ఇదంతా కూడా చైన్ డిపెండ్స్. కాబట్టి ముందు మనం సరిగ్గా ఉండి పిల్లల్ని మంచి పెంపకం చేస్తే సొసైటీలో మనం ఒక మంచిగా నడుచుకుంటూ ఉంటే ఆ లక్షణాలు పిల్లలకు వస్తాయి. చూసి అదే కదా నేర్చుకుంటారు. సో నెక్స్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా అలాంటి వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు. మరి ఇప్పుడు సినిమాల్లో ఫ్రెండ్స్ ఉంటారు, హీరోకి ఎలా ఉంటారు వాళ్ళు, అదే ఇంక ప్రొసీజర్. వాళ్ళకి నచ్చిన వాళ్ళని వాళ్ళకి తగ్గట్టుగా సూటబుల్ గా ఎంచుకుంటారు. వాళ్ళ హీరోకి టాలెంట్ లేకపోయినా వాడికి రాకపోయినా ప్రాణం ఇస్తారు, వాడు కల్మషం లేకుండా ఉంటాడు. కాబట్టి ప్రతి సినిమాలో హీరోకి అలాంటి క్యారెక్టర్ ఒక ఫ్రెండ్ అని పెడతారు కదా, ఇన్నోసెంట్ ఫ్రెండ్స్ ని. చివరి వరకు మంచిలోను చెడ్డలను వాళ్ళు ఉంటూ ఉంటారు. ప్రతి ఫ్రెండ్ అవసరం హీరోకి. అందుకని పేరెంట్స్ సరిగ్గా ఉండాలి. సో పేరెంట్స్ సరిగ్గా ఉంటే వాళ్ళు మంచిగా, వాళ్ళ ప్రవర్తన మంచిగా ఉండాలి. అదే పిల్లలు నేర్చుకుంటారు, సేమ్ టు సేమ్ మళ్ళీ అక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు వాళ్ళు. సో పిల్లలకి ఆస్తిపాస్తులు ఇవ్వడం ఎంత ఇంపార్టెంటో మంచి ఫ్రెండ్స్ ని ఇవ్వడం కూడా పేరెంట్స్ బాధ్యత. ఆస్తిపాస్తులు ఇవ్వడం ఇంపార్టెంట్ కాదు కదా, మీరు భలే అన్నారు. ఆస్తిపాస్తులు ఇవ్వకపోయినా సంస్కారాన్ని, ఒక మంచితనాన్ని పరంపరగా ఇవ్వాలి. మంచి ఫ్రెండ్స్ అంతే, ఒక ప్రేమని, ఒక క్షమని, ఒక ఎదుటవాడిని అడాప్ట్ చేసుకునే విధానం కానీ, రిసీవింగ్ ఏదైనా ఒక మంచి గుణగణాలు అంటారు. ఒక మంచి చదువుని, చదువుతో పాటు విద్యా బుద్ధులు ఇవే ఆస్తులు నన్ను అడిగితే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.